నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షగుండ గ్రామ శివారులో గల నల్లపోచమ్మ గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దుండగులు ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. స్వయాన హనుమాన్ జయంతి లాంటి పర్వదినాన ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమైన విషయమని గ్రామ ప్రజలు, హనుమాన్ మాలాదారులు మరియు గ్రామ పెద్దలు విచారం వ్యక్తం చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని గ్రామ సర్పంచ్ వెంకట్, బీజేపీ నేతలు లింగారెడ్డి, అశోక్, వీడీసీ కమిటీ పెద్దలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులని శిక్షించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎస్ఐ నవీన్ కుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. ఇంట్లో విగ్రహం ధ్వంసమైంది. దీన్ని ఎవరో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి పోయిండ్లు అనేది తెలిసింది. దానికి కొంతమంది మా భక్తులందరూ కలిసి వచ్చి మేము చూసేసరికి వాస్తవానికి విగ్రహం ధ్వంసమైంది. మరి ఎట్లా ధ్వంసమైంది ఏంటని పూర్తి వివరాలు పోలీస్ శాఖ మాకు తెలపాలా విలేజ్లో. దాని ప్రతి విషయం కూడా గ్రామానికి తెలిపి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత రాత్రి నల్లపోచమ్మ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు పూర్తిగా విగ్రహాన్ని ధ్వంసం చేసి కింద పడగొట్టి అల్లకల్లోలం చేసి దేవాలయాన్ని పలగొట్టి పరారైనటువంటి సమయంలో పోలీసులు అత్యుత్సాహం చేసి ప్రొద్దున వచ్చి ఏర్పడకుండా దాని విగ్రహాన్ని పక్కకు పెట్టి ఇదేదో దొంగలు ఎత్తుకపోయారు, దొంగల కోసం జరిగిన ఇదే అని చెప్పి వాళ్ళు విగ్రహాన్ని పక్కకు పెట్టి మళ్ళా ఏర్పడకుండా జనాలకు ఎవరికి తెలకుండా వర్షకొండల జనాలకు ఎవరికి తెలకుండా చేసి దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ఉన్న తాళం నేసి చెప్పకపోవడు ఇది దేనికి సంకేతం అని నేను పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నాను. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి, అసలు ఏం జరుగుతుంది? హిందూ దేవుళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఒక్కసారి ఆలోచించి దీని మీద సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థ మీద ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక దేవాలయం పవిత్రంగా పూజించుకునే ఈ దేవాలయాన్ని రాత్రికి రాత్రి పలగొడితే ప్రొద్దున వచ్చి ఇవాళ దాన్ని ఏం జరిగిందో ఎవరికి సమాచారం, మన విలేజ్లో అసలు ఎవరికి సమాచారం లేకుండానే ఇది ఏ గుడి? నల్లపోచమ్మ టెంపుల్, నల్లపోచమ్మ దేవాలయం ఏర్పడకుండా పలగొట్టేసి దాని విగ్రహాన్ని పలగొడితే వాళ్ళ ఏర్పడకుండా దాన్ని తీసి మళ్ళీ పక్కకు పెట్టి తాళం వేసి ఉన్నట్టుగా వేసి ఇది ఏం జరగలేదు, వాళ్ళతో ఏదో నామినల్గా ఇది బంగారం కోసం చేసిన దొంగతనం అని చెప్పి దాన్ని అనామతంగా వాళ్ళతో ఏదో చిన్న పత్రం రాపించుకొని ఇది ఏం జరగలేదు అన్నట్టుగా చిత్రీకరించి మళ్ళీ ఉన్నట్టుగా తాళం వేసి పోవడం. ఇది మీరు కానీ గ్రామస్తులు కానీ ఏమనుకుంటారు మరి ఈ విషయంలో? ఇది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఎవరు చేసింది అనేది. అది బయటకు వస్తే ఈ సమస్యలు అయితే అన్న దృష్టిలోనే పోలీసు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఎవరు చేసిర్రో ఖచ్చితంగా మీరు మీ దృష్టితోనం కూడా ఆలోచించి వాళ్ళని కఠినంగా శిక్షించి మా ఊరికి న్యాయం చేయాలని కోరుతున్నాను. మా ఊరికే కాదు, ఇది హిందూ సమాజానికి పెద్ద చెంపపెట్టు లాంటిది. మీరు ఇలా ఏదో ఒక చిన్న ఘటన జరిగితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా బలగాలు తీసుకొచ్చి, మొన్న ఒకనాడు మా మసీద్ దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగితే ఒక 200-300 మంది బలగాలను తీసుకొచ్చి అక్కడ ఏర్పడకుండా చేసి వాడిని చేసుకొని పోయాం. ఇలా విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తే దాని మీద మీరు ఎలాంటిది ఇదివరకు దాని మీద పొద్దున వచ్చి జరిగినాక కూడా 24 గంటలు జరుగుతుంది, 15-20 గంటలు జరుగుతుంది. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇలా మా ప్రజల్ని మీరు ఏం మభ్య పెడుతుర్రో మీరు మాకు చెప్పాలా. మేము దీని మీద మా వాళ్ళని ఖచ్చితంగా మా హిందూ సమాజం మేల్కొని దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, తీసుకోకపోతే మేము ఏం చేయాలో మేము అనుకుంటున్నాం అని చెప్పి కొనుక్కుంటున్నాం. ప్రతి ఆదివారం అక్కడ పూజలు జరుగుతాయి. వాళ్ళు ఉంటారు, ఒక ఫ్యామిలీ అక్కడ పోయి అన్నీ చేస్తారు, కడుగుడు అది అన్నీ చేస్తారు. అయితే వాళ్ళు సంబంధించి ఈ ఆదివారం చూడలేదు, ఇలా చూసి ధ్వంసమైంది. మొత్తానికి విగ్రహం దాదాపు ధ్వంసమైంది. విగ్రహాన్ని తీసి బయట పెట్టేసారు, తలుపులు గిలుపులు అన్నీ. మళ్ళీ ఈ సార్లకి చూసి వచ్చి మీరేం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేస్తున్నాం? మాకు ఓల్డ్ కేసీలో నిందితులు దొరకాలి, ఎంక్వైరీ చేసి మాకు అది చేయాలి. కంప్లైంట్ ఇచ్చినాము, ఎంక్వైరీ చేయమని సార్ అది